ఎంపీ తేజస్వి సూర్య దేశ విభజనతో పోల్చడానికి బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును పార్లమెంట్ లో బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య దేశ విభజనతో పోల్చడాన్ని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మహానేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వాన ప్రజలు అహింసా మార్గంలో ఉద్యమించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం యావత్ ప్రపంచానికి తెలిసిందేనని పేర్కొన్నారు. ఈ వాస్తవాన్ని మర్చిపోయి బీజేపీ ఎంపీ దేశ విభజనతో పోల్చడం దుర్మార్గమన్నారు. దేశ అత్యున్నత చట్టసభలో కనీస అవగాహన లేకుండా మాట్లాడిన ఆయన తెలంగాణ ప్రజలను అవమానించడమేనని ఈ వ్యాఖ్యల్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజల ఓట్లతో ఎంపీలుగా ఎన్నికైన తెలంగాణకు చెందిన బీజేపీ కాంగ్రెస్ ఎంపీలు తీవ్రంగా ఖండించాలంటూ కోరారు. పార్లమెంట్ లో బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై చేసిన వ్యాఖ్యలు అవివేకంగా ఉన్నాయని బీఆర్ఎస్ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆరోపించారు. పార్లమెంట్ లో బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై చేసిన వ్యాఖ్యలు అవివేకంగా ఉన్నాయని బీఆర్ఎస్ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును దేశ విభజనతో పోల్చిన బీజేపీ ఎంపీ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మిడిమిడి జ్ఞానం అవగాహన లేమితో బీజేపీ ఎంపీలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మీద ఆవాకులు చెవాకులు పెడుతున్నారంటూ విమర్శించారు. ఉద్దేశపూర్వకంగా బీజేపీ తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ మీద దాడి చేస్తున్నది. భారత రాజ్యాంగానికి లోబడి దేశ అత్యున్నత పార్లమెంటు ఆమోదంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, తెలంగాణ రాష్ట్రం అమరుల త్యాగాలు ప్రజల ఆకాంక్షల ఫలితమని అన్నారు. దశాబ్దాల పోరాటం మూలంగా తెలంగాణ సాక్షాత్కరించిందని గుర్తు చేశారు. తెలంగాణ ప్రజల ఓట్లతో ఎంపీలుగా ఎన్నికైన 8 మంది బీజేపీ, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించాలంటూ డిమాండ్ చేశారు. తెలంగాణ ఏర్పాటు గురించి బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఏపీ విభజనపై లోక్సభలో తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. తెలంగాణపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంటే రాష్ట్ర బీజేపీ నేతలు మౌనం వహించడం పైన మంత్రి పొన్నం ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణను అవమానించిన తేజస్వి సూర్య ఎంపీ సభ్యత్వాన్ని వెంటనే రద్దు చేయాలంటూ పొన్నం డిమాండ్ చేశారు. తెలంగాణ ఏర్పాటు గురించి బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఏపీ విభజనపై లోక్సభలో తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. తెలంగాణపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంటే రాష్ట్ర బీజేపీ నేతలు మౌనం వహించడం పైన మంత్రి పొన్నం ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణను అవమానించిన తేజస్వి సూర్య ఎంపీ సభ్యత్వాన్ని వెంటనే రద్దు చేయాలంటూ పొన్నం డిమాండ్ చేశారు. పార్లమెంటులో ఆంధ్రప్రదేశ్ విభజన, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై బీజేపీ నేత కర్ణాటక ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణలో తీవ్ర విమర్శలకు దారితీస్తున్నాయి. నియోజకవర్గాల పునర్విభజనపై లోక్సభలో చర్చ జరుగుతుండగా మాట్లాడిన తేజస్వి సూర్య ఆంధ్రప్రదేశ్ విభజనకు సంబంధించి మాట్లాడుతూ గతంలోని కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం భారత్, పాకిస్తాన్ కంటే దారుణంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలను విభజించాయని చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి కారణమయ్యాయి. దీంతో తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీతో పాటు తెలంగాణలోని ప్రతిపక్ష పార్టీలు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. గతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షాలు కూడా తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను తీవ్రంగా అవమానించేలా మాట్లాడారంటూ ఇప్పుడు తేజస్వి సూర్య కూడా అదే రకమైన వ్యాఖ్యలు చేస్తున్నారని హస్తం పార్టీ నేతలు మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే తేజస్వి సూర్యపై తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తేజస్వి సూర్యను తెలివిలేని విధవ అంటూ తీవ్ర పదజాలం ఉపయోగించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రాన్ని దేశ విభజనతో పోల్చుతారా అంటూ మండిపడ్డారు. 4 దశాబ్దాల తెలంగాణ ప్రజల ఆకాంక్షను గౌరవించి అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇస్తే దాన్ని బీజేపీ ఎంపీలు అవహేళన చేయడం సిగ్గుచేటంటూ తెలిపారు. మరోవైపు లోక్సభ వేదికగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును తేజస్వి సూర్య అంతలా అవమానిస్తుంటే తెలంగాణకు చెందిన బీజేపీ నేతలు కనీసం మాట్లాడడం లేదని మంత్రి పొన్నం ఆగ్రహించారు. తెలంగాణ బీజేపీ ఎంపీలకు చీము నెత్రు లేదా అంటూ ప్రశ్నించారు. పార్లమెంటులో తెలంగాణ అవమానానికి గురవుతుంటే వారు ఏం చేస్తున్నారంటూ నిలదీశారు. తెలంగాణ ఏర్పాటుపై అడ్డగోలుగా మాట్లాడితే ఖబర్దారంటూ తీవ్ర హెచ్చరికలు చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన తేజస్వి సూర్య లోక్సభ సభ్యత్వాన్ని తక్షణమే రద్దు చేయాలంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. ఎంతో మంది ప్రాణత్యాగాలు చేసి ప్రజాస్వామ్యబద్ధంగా తెలంగాణను సాధించుకుంటే దాన్ని అపహాస్యం చేస్తున్నారంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. తెలంగాణ ఏర్పాటును అవమానించిన వారికి ప్రజలు బుద్ధి చెప్పాలంటూ సూచించారు. ఎంపీ తేజస్వి సూర్యను బర్తరఫ్ చేయాలని లోక్సభ స్పీకర్కు లేఖ రాస్తున్నట్లు తెలిపారు. 2001లో 3 రాష్ట్రాలు ఇచ్చిన బీజేపీ ఎందుకు తెలంగాణ ఇవ్వలేదని పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని ప్రత్యేకించి కోరుతా ఉన్నా. నిన్న కర్ణాటక ఎంపీ తేజస్వి గారు మాట్లాడి తెలంగాణ విభజన భారత్, పాకిస్తాన్ విభజనతో పోల్చిన సందర్భంలో అవి
పార్లమెంటు రికార్డు నుంచి తొలగించాలనే డిమాండ్ను నిన్ననే గౌరవ స్పీకర్ గారిని కోరినాం. నేను ఈరోజు కిషన్ రెడ్డి గారి ప్రెస్ కాన్ఫరెన్స్లో తప్పైందని తేజస్వి ఒప్పుకున్నాడు అన్నటువంటి దృష్ట్యా వారే స్వయంగా కిషన్ రెడ్డి గారు చొరవ తీసుకొని తెలంగాణ సమాజం భవిష్యత్తులో మిమ్మల్ని అసహించుకోవద్దనుకుంటే పార్లమెంటు రికార్డుల్లో ఆ పాకిస్తాన్తో పోల్చిన విధాన ఆ మాటలను తొలగించాలని నేను మీ ద్వారా గౌరవ పార్లమెంటు స్పీకర్ను కోరుతా ఉన్నా. మీరు అందుకు కార్యాచరణ తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తెలంగాణలో కులగణన రిపోర్టులో కీలక విషయాలు వెల్లడయ్యాయి. రాష్ట్రంలోని 78% కుటుంబాలకు ఆదాయం ఏడాదికి 1,00,000 కంటే తక్కువగానే ఉందని తెలిపింది. అదే సమయంలో తెలంగాణలోని ఎస్సీ ఎస్టీ వర్గాలు అగ్రవర్ణాల కంటే 3 రెట్లు వెనుకబడి ఉన్నాయని తేలింది. అదే సమయంలో మొత్తం 242 కులాలు ఉండగా అందులో 135 కులాలను అత్యంత వెనుకబడినవిగా గుర్తించారు. తెలంగాణలో కొన్ని రోజుల క్రితం నిర్వహించిన కులగణన సర్వేకు సంబంధించిన నివేదికను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నివేదికలో రాష్ట్రంలో కులాలకు సంబంధించిన సమగ్ర సమాచారం బయటకు వచ్చింది. ఈ క్రమంలోనే రాష్ట్రంలో మొత్తం 3.55 కోట్ల మంది ప్రజలు ఉన్నారంటూ వెల్లడించింది. అంతేకాకుండా కులాలకు సంబంధించి కూడా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. అదే సమయంలో విద్య, ఆర్థిక రంగాల్లో చాలా కుటుంబాలు వెనుకబడి ఉన్నాయని ఈ రిపోర్ట్ తెలిపింది. తెలంగాణలోని మొత్తం 242 కులాల్లో 135 కులాలు అత్యంత వెనుకబడినవిగా ప్రభుత్వం గుర్తించింది. రాష్ట్ర జనాభాలోని 67% మంది ప్రజలు 135 కులాలకు చెందిన వారేనని వెల్లడైంది. ఇక రాష్ట్ర సగటు కంటే ఈ కులాలు ఎక్కువగా వెనుకబడి ఉండటం తీవ్ర ఆందోళన కలిగించే అంశంగా మారింది. మరీ ముఖ్యంగా ఎస్టీల్లో 99%, ఎస్సీల్లో 97%, బీసీల్లో 71% మంది ప్రజలు తెలంగాణ రాష్ట్ర సగటు కంటే చాలా వెనుకబడి ఉండటం మరింత ఆందోళన కలిగిస్తోంది. ఇక అగ్రవర్ణాలకు చెందిన 18 కులాలు రాష్ట్ర సగటు కంటే మెరుగైన స్థితిలో ఉన్నాయని సిబిఐ ర్యాంకింగ్స్ చెబుతున్నాయి. ఇక రాష్ట్రంలోని 78.2% కుటుంబాల సంవత్సర ఆదాయం 1,00,000 కంటే తక్కువగానే ఉన్నట్లు ఈ నివేదిక విస్తుపోయే నిశాలను బహిర్గతపరిచింది. సామాజిక వర్గాల వారీగా చూస్తే అత్యధికంగా ఎస్టీలో 88.2%, ఎస్సీలో 86.2% కుటుంబాలు పేదరికంలో మగ్గిపోతున్నాయంటూ వెల్లడైంది. అదే సమయంలో రాష్ట్రంలోని అగ్రవర్ణాల కంటే ఎస్సీ, ఎస్టీలు 3 రెట్లు ఎక్కువగా వెనుకబడి ఉన్నట్లు ఈ నివేదిక తెలిపింది. ఇక బీసీలు కూడా అగ్రవర్ణాల కంటే 2.7 రెట్లు వెనుకబడి ఉన్నారని పేర్కొంది. ఇక అగ్రవర్ణాల్లో కూడా దాదాపు సగం మంది అంటే 43.8% కుటుంబాలు మాత్రమే 1,00,000 కంటే ఎక్కువ వార్షిక ఆదాయం కలిగి ఉన్నాయని తెలిపింది. ఏడాదికి 5 లక్షల కంటే అధిక ఆదాయం ఉన్నవారిలో అగ్రస్థానంలో 13.2%తో అగ్రవర్ణాలు ఉండగా ఎస్సీ, ఎస్టీలు కేవలం 2.1% మాత్రమే ఉన్నారని తేలింది. ఆదాయపు పన్ను కడుతున్న వారిలో 23.5% మంది అగ్రవర్ణాలకు చెందిన వారే కావడం గమనార్హం. సామాజిక వర్గాల మధ్య వ్యత్యాసాలు విద్యారంగంలో కూడా ఉన్నాయని ఈ నివేదిక తెలిపింది. అగ్రవర్ణాలకు చెందిన వారిలో 34% మంది విద్యార్థులు ప్రైవేట్ స్కూళ్లలో చదువుతున్నారు. అదే సమయంలో ఎస్సీల్లో 15%, ఎస్టీల్లో కేవలం 13% మంది మాత్రమే ప్రైవేటు బడుల్లో విద్యను అభ్యసిస్తున్నారు. డిప్లొమా అంతకంటే ఎక్కువ ఉన్నత విద్య చదువుతున్న వారిలో 57%తో అగ్రవర్ణాలు ముందుండగా 31%తో ఎస్టీలు వెనుకబడి ఉన్నారని వెల్లడైంది. ఇక ఇంగ్లీష్ మీడియం చదువుతున్న వాళ్ళలో 66%తో అగ్రవర్ణాలు ముందంజలో ఉండగా ఎస్టీలు 36%కే పరిమితమయ్యాయి. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సమగ్ర కులగణన సర్వే చేపట్టిన విషయం అందరికీ తెలిసిందే. తాజాగా ఈ సర్వేకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రభుత్వం విడుదల చేసింది. బుధవారం రాత్రి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి సహా పలువురు మంత్రులు కలిసి ఈ సర్వే వివరాలను విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సామాజిక ఆర్థిక కుటుంబ సర్వే దేశానికే ఆదర్శంగా నిలిచిందని మంత్రులు పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టే సమగ్ర కుటుంబ సర్వే వివరాలను ప్రభుత్వం తాజాగా విడుదల చేసింది. మంత్రులు సర్వేకు సంబంధించిన పూర్తి వివరాలను విడుదల చేశారు. ఇక ఈ సర్వేలో వివరాలు చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా 1,12,35,849 కుటుంబాలను సమగ్ర సర్వే చేసి మొత్తం 3,55,50,759 మంది జనాభా వివరాలను ప్రభుత్వం సేకరించింది. ప్రభుత్వ కులగణన లెక్కల ప్రకారం రాష్ట్రం జనాభాలో అత్యధిక శాతం బీసీలు ఉన్నట్టు తెలుస్తోంది. వివిధ సామాజిక వర్గాల జనాభా వివరాలు చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జనాభాలో బీసీలు 56.36% మంది ఉండగా ఎస్సీలు 17.42%, ఎస్టీలు 10.43%, ఓబీసీలు 15.79%,
8% మంది ఉన్నారు. ఇక కులం లేదని చెప్పిన వారు 4% ఉన్నట్టు అధికారులు తెలిపారు. అయితే సమగ్ర కులగణన సర్వే లెక్కల ప్రకారం బీసీ కులాలలో టాప్ 20 జనాభా ఉన్న సామాజిక వర్గాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. బీసీలలో ముదిరాజ్ సామాజిక వర్గం 7.4% జనాభాతో మొదటి స్థానంలో ఉండగా 0.2% జనాభాతో మేధరి సామాజిక వర్గం 20వ స్థానంలో ఉంది. ఇక అత్యధిక జనాభా ఉన్న టాప్ 20 కులాల ఏవని చూసుకుంటే బీసీల్లో ముదిరాజులే ఎక్కువగా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 26,39,000 మంది అంటే బీసీ జనాభాలో 7.4% ముదిరాజులు ఉన్నారు. ఆ తర్వాత స్థానం యాదవ గొల్ల సామాజిక వర్గానికి చెందినవి 20,18,725 మంది ఉన్నారు. బీసీల్లో ఈ సామాజిక వర్గానికి చెందిన వారి సంఖ్య 5.7%గా ఉంది. ఇక బీసీలోని మరో కీలకమైన గౌడ కమ్యూనిటీ 3వ స్థానంలో ఉంది. ఇక ఈ కమ్యూనిటీలో సుమారు 16,30,187 మంది ఉన్నారు. తర్వాత మున్నూరు కాపు 3.6%తో 13,75,018గా ఉంది. డీలిమిటేషన్ బిల్లుపై లోక్సభలో వివరణ ఇచ్చారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. డీలిమిటేషన్ బిల్లుపై విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని అమిత్ షా మండిపడ్డారు. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందంటూ ప్రచారం చేస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. డీలిమిటేషన్ బిల్లుతో దక్షిణాది రాష్ట్రాలకు లాభం జరుగుతోందని ఆయన తెలిపారు. ఏపీలో లోక్సభ స్థానాల సంఖ్య 25 నుంచి 38కి పెరుగుతోందన్నారు. తెలంగాణలో లోక్సభ సీట్ల సంఖ్య 17 నుంచి 26కు పెరుగుతోందని తెలిపారు. డీలిమిటేషన్ బిల్లుపై లోక్సభలో వివరణ ఇచ్చారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా. డీలిమిటేషన్ బిల్లుపై విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని అమిత్ షా మండిపడ్డారు. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందంటూ ప్రచారం చేస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. డీలిమిటేషన్ బిల్లుతో దక్షిణాది రాష్ట్రాలకు లాభం జరుగుతోందని ఆయన తెలిపారు. ఏపీలో లోక్సభ స్థానాల సంఖ్య 25 నుంచి 38కి పెరుగుతోందన్నారు. తెలంగాణలో లోక్సభ సీట్ల సంఖ్య 17 నుంచి 26కు పెరుగుతోందన్నారు. తమిళనాడులో లోక్సభ స్థానాలు 59కి పెరుగుతాయన్నారు. కర్ణాటకలో లోక్సభ సీట్లు 28 నుంచి 42కు పెరుగుతాయన్నారు. ఓవరాల్ గా దక్షిణాది రాష్ట్రాల్లో ఎంపీ సీట్లు 129 నుంచి 195కి పెరుగుతాయని అమిత్ షా వెల్లడించారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఎవరికి అన్యాయం జరుగుతోందో చెప్పాలన్నారు. దక్షిణాదికి బీజేపీ వ్యతిరేకమంటూ విపక్షాలు ప్రచారం చేస్తున్నాయని అమిత్ షా ఫైర్ అయ్యారు. దక్షిణాది రాష్ట్రాలను ప్రతిపక్షాలు తప్పుదో పట్టిస్తున్నాయని అమిత్ షా ధ్వజమెత్తారు. డీలిమిటేషన్ బిల్లుతో అన్ని రాష్ట్రాల్లో లోక్సభ సీట్లు పెరుగుతాయని, డీలిమిటేషన్ బిల్లుతో ఎవరికీ నష్టం ఉండదని ఆయన క్లారిటీ ఇచ్చారు. 50% ఎంపీ సీట్లు పెంపుపై లోక్సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు. దేశవ్యాప్తంగా ఏకరీతిన అన్ని రాష్ట్రాల్లో 50% మేర సీట్లు పెరుగుతాయి. ఏ రాష్ట్రానికి అన్యాయం జరగదు. అన్ని రాష్ట్రాల్లోనూ ప్రస్తుతం ఉన్న లోక్సభ సీట్లు 50% మీద పెరుగుతాయి. 543 ఎంపీ స్థానాల్లో ఏపీకి ఉన్న 25 నియోజకవర్గాల ప్రకారం లోక్సభలో ఆ రాష్ట్ర వాటా నిష్పత్తి 4.60గా ఉంది. 50% మేర 38 సీట్లకు పెరిగి ఏపీ ప్రాతినిధ్యం వాటా అదే శాతం 4.60 ఉంటుంది. ప్రస్తుతం లోక్సభలో 17 ఎంపీ స్థానాలతో తెలంగాణ నిష్పత్తి 3.30%గా ఉంది. 25 సీట్లకు పెరిగి తెలంగాణ వాటా నిష్పత్తి 3.30%గా ఉంటుంది. ఏ ఒక్క దక్షిణాది రాష్ట్రానికి గానీ దేశంలో ఏ రాష్ట్రానికి గానీ అన్యాయం జరగదంటూ అమిత్ షా స్పష్టం చేశారు. आंध्र इनकी अभी 25 सीटें हैं आंध्र प्रदेश की, और अब की स्थिति में उसका प्रतिशत प्रतिनिधित्व 4.60 है, 4.60। अब इसमें भी 50% लगभग वृद्धि होगी तो सीटें हो जाएगी 38, और 4.60 की जगह 4.65% उनकी शक्ति हो जाएगी। तेलंगाना में 17 सीटें हैं अभी, और उनकी शक्ति 543 के सदन में प्रतिशत 3.13 है। अब उसमें 50% की वृद्धि होगी और सीटें हो जाएगी 26, और 3.13 की जगह 3.18% उनकी क्षमता। బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య లోక్సభలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై నిరసనగా నల్లగొండ జిల్లా నందికొండ హిల్ కాలనీలోని నాగార్జున సాగర్ హైదరాబాద్ ప్రధాన రహదారిపై ఆయన దిష్టి బొమ్మలు దహనం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును భారత్ పాక్ విభజనతో పోలుస్తూ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర దుమారం లేపాయి.
తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచేలా మాట్లాడిన ఆయనపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును పాకిస్తాన్ తో పోల్చడం ద్వారా తెలంగాణ రాష్ట్ర ఉనికిని అమరవీరుల త్యాగాలను అవమానించారనే వేల మంది బలిదానాలతో సిద్ధించిన తెలంగాణ రాష్ట్రాన్ని అగౌరవపరిచేలా మాట్లాడడం తేజస్వి సూర్య అజ్ఞానానికి నిదర్శనమని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. ఆయన వెంటనే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని, ఆయన ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుడు మాజీ కౌన్సిలర్ హిరేకర్ రమేష్ జీ, నందికొండ మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్, ముఖ్య సలహాదారులు ఆదర్శ్ విక్రమ్, 1వ వార్డు ఇన్ఛార్జ్ పమ్మి జనార్దన్ రెడ్డి, 2వ వార్డు ఇన్ఛార్జ్ మహమ్మద్ గని, 4వ వార్డు ఇన్ఛార్జ్ విజయ్, 6వ వార్డు ఇన్ఛార్జ్ చంద్రమౌళి నాయక్, 10వ వార్డు ఇన్ఛార్జ్ కోడా విజయ్, అర్జున్ నాయక్, లక్ష్మణ్ నాయక్, శకారాచారి, మన్సూరి రవి, నసీర్, బుయాకర్ శివ, పిట్ట సైతుల, దరా రవి తదితరులు పాల్గొన్నారు. ఇది వార్త బులెటిన్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు S24 న్యూస్.